నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. చర్చా కార్యక్రమంలో ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ముందుగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర గవర్నర్కి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఢిల్లీలో ధర్నా చేసి సంకల్పించారు. ఇంకోవైపు విజయసాయిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఢిల్లీలో అఖిలపక్ష భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిస్థితులను వివరించి రాష్ట్రపతి పాలన డిమాండ్ చేశారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై మొట్టమొదటిసారిగా స్పందిస్తూ ప్రజలు తిరస్కరించినా మారని జగన్ అంటూ ఒక అనుచిత వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో ఎవరు హింసాకాండకు పాల్పడినా ఉక్కుపాదంతో అణిచివేస్తామని మొట్టమొదటిసారిగా మాట్లాడారు. ఇంతకాలం వైసీపీ వారి దాడులు అంటూ చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరు చేసినా చర్య తీసుకోండి అని మాట వరుసకైనా ఇప్పుడు అన్నట్లుగా ఉంది. అలాగే అయితే జగన్ ప్రవర్తనలో మార్పు లేదు, ఉనికి చాటుకోవటానికి హత్యా రాజకీయాలు పాల్పడుతున్నారని ఆయన అంటున్నారు. ఆ 36 మంది చనిపోయారంటున్నారు. ఆ వివరాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు గారు అంకెలు పెంచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. నిజంగా ఆ అంకెలు అన్నీ కరెక్టా కాదా అంటే ఎవరు చెప్పాలి? మరి నిజంగా జగన్ గారు చేస్తున్నది హత్యా రాజకీయాలా, లేక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెడ్ బుక్ బ్లడ్ బుక్గా మారి పగలు బహిరంగంగా మర్డర్లు జరుగుతూ ఉంటే పట్టినట్లు ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నట్ల? ముందుగా రాష్ట్రంలో నెలకొన్న రెడ్ బుక్ బ్లడ్ బుక్ రాజ్యాంగంపై ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు. నమస్తే. నమస్తే. ఇది ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ ఇటువంటి రాజకీయ సంస్కృతి మనం చూడలేదు. అంటే లోకేష్ బాబు రెడ్ బుక్ తోటి కొత్త రాజకీయ విష సంస్కృతి. అయితే ప్రసాద్ రెడ్డి ఒక్క నిమిషం. ఈ హోంమంత్రి అనిత గారు మరి ఆవిడికి కావాలనే మంత్రి పదవి ఇచ్చారు, ఆవిడికి తెలిసి మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు, ఒకసారి ఆ వీడియో చూడండి దయచేసి, ఒక హాఫ్ మినిట్. రాబోయే కాలంలోని ఆడపిల్లల మీద ఎప్పటికీ అఘాయిత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. సార్ దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల? రాబోయే కాలంలోని ఆడపిల్లల మీద ఎప్పటికీ అఘాయిత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. సార్ దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల? సో అది హోంమంత్రి గారి వాచ. ఓకే. అంటే దీనికి నేను అనిత గారిని తప్పు పట్టట్లేదు, చంద్రబాబు గారినే తప్పు పడుతున్నాను. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎంత అంటే హోంమంత్రి పదవిలో ఉండేవారు ఎంత హుందాగా వ్యవహరించాలి అనేది తెలిసి ఉండాలి. తెలిసిన వ్యక్తులకు ఇస్తే బాగుంటుందండి. అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి అలవాటు పడిన మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చారు. ఆమె ఇప్పుడు నేను మంత్రిని, అధికార ప్రతినిధిని కాదు, నేను ప్రజలందరికీ బాధ్యత వహిస్తాను అనే విషయాన్ని తెలియకుండా మాట్లాడుతున్నారు. అంటే అదేదో టీ తాగేటప్పుడు మనం సరదాగా మాట్లాడుకునే మాటలు పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఒక కీలకమైన హోదాలో ఉన్నాను. హోంమంత్రి అంటే దాదాపు ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలకమైన పదవి హోంమంత్రి. రాష్ట్రంలో ప్రజలు శాంతి భద్రతలు భంగం కలిగినప్పుడు, ఇతర సమస్యలు వచ్చినప్పుడు హోంమంత్రి గారు ఉన్నారు, మనం మంచి చెడ్డలు చూస్తారు అని ఒక నిర్ణయము, ఒక అభిప్రాయానికి ఉంటారు. కానీ ఇప్పుడు అనిత గారిని చూస్తే అటువంటి విశ్వాసం ప్రజలకు కలుగుతుందని నేను అనుకోను. ఎన్నికల సమయంలో తర్వాత జరిగిన హింసాకాండ, హత్యలు, మానభంగాలు ఇలాంటివన్నీ చూస్తే దాన్ని ఆవిడ అంత చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. అవి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి అన్న విషయాన్ని ఆమె గమనించాలి. ఇలాంటి పరిస్థితిలో ఆమె ఇంకా మరింత హోదాగా రక్షణ చర్యలు తీసుకుంటాము అని చెప్పాలి. కానీ అసలు ఆమె చెప్పట్లేదు, ఆమె తన మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పట్లేదు. ఏంటో తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంటే లేని విషయాలను ప్రస్తావిస్తున్నాడు. హింసాకాండ లేకపోయినా హింసాకాండ ఉన్నట్టు రిఫ్లెక్ట్ చేయడానికి చూస్తున్నాడు అన్న స్థాయిలో మాట్లాడుతున్నాడు. ఈ రకమైన బాధ్యత రాహిత్యం సీనియర్ నాయకుడు ఉండకూడదు.
ఆయన వెంటనే దానికి కార్యాచరణలో దిగి ఒక 2-3 రోజుల్లోనే పరిస్థితులు అదుపులోకి తీసుకురావాలి. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంగా నేను గవర్నరు, సిఎస్, డీజీపీ, సివిల్ సొసైటీ, రిటైర్డ్ ఐఏఎస్లు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రపతి వీళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్ లో ఒక బాయిలింగ్ పాట్ లాగా తయారయ్యి హింసాత్మక సంఘటనలు జరుగుతుంటే వారి కళ్ళు కనపట్టలేదు, వాళ్ళకి అంత నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఎలా ఉండగలుగుతున్నారు? ఇది చాలా విచిత్రాతి విచిత్రం. అంటే పౌరులకు ఆత్మగౌరవానికి రక్షణ లేదా, ప్రజలకు స్వేచ్ఛగా జీవించే హక్కు లేదా, ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చేసుకునే హక్కు లేదా? నిజానికి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించవచ్చునని రాజ్యాంగంలో ప్రొవిజన్స్ ఉన్నాయి. కానీ అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోమని కోరట్లేదు. మనం శాంతి భద్రతను కాపాడాలని కోరాలి. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ దే ఆర్ పెయిడ్ బై ది ట్యాక్సెస్ ఫ్రమ్ ది పీపుల్, ఫ్రమ్ హైయెస్ట్ రాష్ట్రపతి టు లోయెస్ట్ కానిస్టేబుల్. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రజల మాన ప్రాణ రక్షణ గురించి కదా ప్రభుత్వాలు ఉన్నది. వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం అందుకు కదా. వాళ్ళ బేసిక్ ఫంక్షన్స్ లోనే ఫెయిల్ అయిపోయారని చెప్పాలి. ఈ కొత్త ప్రభుత్వము మోస్ట్ డిసప్పాయింటింగ్ గా తన పరిపాలన స్టార్ట్ చేసింది. భవిష్యత్తులో ఎలా చేస్తారో అంటే భవిష్యత్తులో బాగా చేస్తారన్న విశ్వాసం కలగట్లేదు. వీళ్ళు ఈ 50 రోజుల్లో ప్రవర్తించిన తీరు చాలా ఇంకా రోజు రోజుకి దిగజారిపోతుంది. అంటే కక్షపూరితంగా వ్యవహరించడం అనేది ఒక వ్యవహారంలా కనపడుతుంది. భారతదేశ ప్రజలు నియంతృత్వ పోకడలను క్షమించరు, హింసాకాండను క్షమించరు. అది దేశవ్యాప్తంగా ఎన్నికల్లో రుజువైంది. మళ్ళీ ఎన్నికలు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా తర్వాత ఇంకో ఎన్నిక వచ్చినా ప్రజలు తప్పకుండా ప్రూవ్ చేస్తారు. ఇట్ మోస్ట్ డిసప్పాయింటింగ్ స్టార్ట్ ఫర్ ఏ న్యూ గవర్నమెంట్. అందులోనూ కూటమి ప్రభుత్వము. ఒక ఆయనేమో ముఖ్యమంత్రిగా వారసుడిగా రావాలనుకుంటున్నాడు లోకేష్ బాబు. ఇంకొక ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ తానే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వీరి అందరూ కలిసి సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారసుడు, ముఖ్యమంత్రి అయిపోతారని ఆశిస్తున్న పవన్ కళ్యాణ్ ఇటువంటి చాలా డిసప్పాయింటింగ్ పరిపాలన స్టార్ట్ చేయడం అనేది చాలా దురదృష్టము. అంటే అసలు ఏ ఇనిషియేటివ్ లోనూ హోప్ఫుల్ అంటే ఆశాపూర్వకంగా మనకేం కనిపించట్లేదు. వీళ్ళు ఏమైనా కొత్త ఇనిషియేటివ్ తీసుకొస్తారా, కొత్త ఆలోచనలతో పరిపాలిస్తారా అంటే అసలు ఆటవిక రాజ్యం వైపు మళ్లిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ లేదు, 50-70 సంవత్సరాలు ఎప్పుడూ లేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మనం ఇక్కడ చూసాము. కేసీఆర్ గారు ఉద్యమం చేసిన సమయంలో కూడా ఎక్కడా హింసాకాండ జరగకుండా అద్భుతంగా ఆయన ఉద్యమాన్ని చేశారు. ఆయన ఆస్పిరేషన్ నెరవేర్చుకున్నారు. ప్రజలు వాళ్ళకు పట్టం కట్టారు. అదే ఆయన హింసాకాండకు పాల్పడి ఉంటే ఎట్లా ఉండేది? ఖచ్చితంగా తెలంగాణ వచ్చే ఉండేది కాదు. కాబట్టి ఆలోచించుకోవాలి భవిష్యత్తు. అయితే ప్రసాద్ రెడ్డి గారు మీకు గుర్తుండే ఉంటుంది. మీకు మనం చరిత్ర చూస్తే కాసు బ్రహ్మానంద రెడ్డి అప్పుడు కంచిచర్లలో కోటేష్ అనే ఒక వ్యక్తిని సజీవ దహనం చేశారు. అది ఘర్షణలు, రాజకీయ ఘర్షణల కంటే కూడా సామాజిక ఘర్షణలతోటి నాకు గుర్తున్నంత వరకు అది పెద్ద సంచలనమైంది. అయితే విచిత్రం ఏంటంటే తెలుగుదేశం వచ్చిన తర్వాత ఈ రాజకీయంగా బహిరంగంగా హత్యలు చేయటం అనేది ఈ ఎక్కువ కల్చర్, కొత్తగా కల్చర్ వచ్చింది. ఉదాహరణకి 83లో పుత్తూరు దగ్గర పదిరికుప్పం అనే చోట 5గురినో ఎంతమందినో దళితుల్ని సజీవ దహనం చేశారు. ఎందుకు? వాళ్ళు కాంగ్రెస్కి ఓటేశారని చెప్పి. ఆ తర్వాత 86లోనే 87లోనూ కారంచేడులో బహిరంగంగానే హత్యాకాండ జరిగింది. ఆ తర్వాత వంగవీటి రంగాన్ని బహిరంగంగా నడి రోడ్డు మీద ఉన్నప్పుడే హత్య జరిగింది. ఇలా కొన్ని ఘటనలు చూస్తే ఈ తెలుగుదేశం కల్చర్ వచ్చిన తర్వాతే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందా? కొన్నిసార్లు కాంగ్రెస్ వైపు నుంచి కూడా కొన్ని జరిగినాయేమో, కాకపోతే ఈ స్థాయిలో కాదు. ఉదాహరణ చిండూరు ఇటువంటివి జరిగినాయి. చుండూరు ఒకటి జరిగినట్టు గుర్తు కాంగ్రెస్ టైంలో. ఈ పరిస్థితి ఈ రాజకీయాల్లో ఈ కల్చర్ పెంచింది ఈ తెలుగుదేశం వచ్చిన తర్వాతే పెరిగినట్లా, లేకపోతే అది ఇప్పుడు బహిరంగంగా మొన్న వినుకొండలో కూడా చూసాం. సో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే ఇట్లాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? మీరు కంచికచర్ల ఉదాహరణ తీసుకొచ్చారు కాబట్టి కంచికచర్ల గురించి నాకు అవగాహన ఉంది. కోటేశు అనే వ్యక్తి, దళిత వ్యక్తి దొంగతనం చేస్తే ఆ గ్రామస్తులు వాళ్ళు ఏం చేశారంటే చెట్టు కట్టేసేది ఆయన్ని కాల్చి చంపేశారు. కాల్చి చంపేసిన కొన్ని రోజుల తర్వాత వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తిమ్మారెడ్డి గారు ఆ ప్రాంతానికి వచ్చారు. అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారికి రైట్ హ్యాండ్ ఆయన వచ్చినప్పుడు
ప్రైవేట్ టాక్లో ఇలాగా మన కాఫీయో టీయో తాగేటప్పుడు ప్రైవేట్ టాక్లో ఏమన్నా అంటే ఆయన ఇలాంటి పనులు చేస్తే మరి తగలబెట్టక ఏం చేస్తారు అని ఒక లూజ్ మాట మాట్లాడాడు ఆయన. ఆ విషయము యుఎన్ఐ కరెస్పాండెంట్ గా ఉన్న డి సీతారాం, మీకు తెలిసే ఉంటుంది, సీతారాం గారు కూడా అక్కడ ఉండడానికి ఆయన దాన్ని రిపోర్ట్ చేశారు. అది నేషనల్ మీడియాలో రిపోర్ట్ చేస్తే బ్రహ్మానంద రెడ్డి గారు ఎంత ఎలిగెంట్ గా హోందాతనంతో వ్యవహరించాడంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన మంత్రి నా మంత్రివర్గంలో ఉండటానికి వీల్లేదని ఆయన మంత్రి పదవి నుంచి తొలగించారు. జస్ట్ ఫర్ మేకింగ్ ఎ కామెంట్. ఆయన ఈజ్ నాట్ ఆ సంఘటన జరగడానికి ఆయన కారణం కాదు, ఆయన అనుచరుల కారణం కాదు, కామెంట్ చేసినందుకు తొలగించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్, చాలా కాలం ఉన్నాను, నా రికార్డ్ ఎవడు పగలగొట్టలేడు, నా ప్రతిపక్షంలోనే ఉన్నా అధికార పక్షంలోనే ఉన్నా అంటూ చెప్పేవాడు. తన కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేయాలని కోరుకునేవాడు ఈ విధంగా దయనీయంగా చాలా జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నాడని నేను చెప్పడానికి ఏమాత్రం సందేహించలేదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, అన్ప్రెసిడెంట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది భవిష్యత్తులో రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకి ఒక మార్గదర్శకంగా అవుతుందా అనే భయం కూడా నాలో ప్రవేశించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఇటువంటి వ్యవహారం లేదండి. అది దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ సార్. రైట్. శివశంకర్ గారు నమస్తే సార్. నిన్నట్టు ఇందాక ప్రసాద్ రెడ్డి గారు ప్రస్తావించినట్లు ప్రతి ఒక్కటి కూడాను వాస్తవిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత హిస్టరీ కూడా చదువుతూ ఉంటాం కాబట్టి మాలాంటి వాళ్ళము మీలాంటి వాళ్ళు చూసింటారు కాబట్టి ఎక్కడా కూడా ఇటువంటి తీవ్రమైనటువంటి ఘటనలు జరిగిన సంఘటనలు ఎక్కడా కూడా లేవు. ఏదో బీహార్ లో జరుగుతున్నాయి అనేటువంటిది వింటా ఉన్నాం కానీ బీహార్కు మించిన గూండా రాజ్యం ఆంధ్రప్రదేశ్ లో ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ప్రజాప్రతినిధులు వెళ్ళడానికి లేదు, మానవ జనజీవనం బయటికి ప్రశాంతంగా తిరగడానికి వీలు లేదు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు ఎవరైనా కూడా అనుచరులా తిరగడానికి కూడా వీలు లేదు. కేవలము మాకు ఓటేస్తే మా దగ్గర ఉండండి, మా మాట వింటే ఉండండి, మాకు ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరు కూడాను ఈ రాష్ట్రంలో ఉండకూడదు, బ్రతికి ఉండకూడదు అనేటువంటిది ఒక మెసేజ్ పంపించడము వాళ్ళ యొక్క ప్రయత్నమా, లేకపోతే ఇక్కడ మీ ఇష్టము మీరు ఏదైనా చేసుకోండి అనేటువంటిది 9 నెలల చిన్నారి బాలిక దగ్గర నుంచి 6 ఏళ్ళు 9 ఏళ్ళ బాలికల మీద ఈ విధంగా అత్యాచారాలు జరగటం అనేటువంటిది చరిత్రలో ఎక్కడో అరుదుగా చూసేవాళ్ళం. మనం ఎక్కడన్నా రిమోట్ ఏరియాలో 1-2 సంఘటనలు చూసేవాళ్ళం కానీ ఇప్పుడు రోజుకొక మానభంగము, రోజుకొక అత్యాచారము, రోజుకొక హత్య అనేటువంటి చూస్తా ఉన్నాము. అదేవిధంగా వాళ్ళు అనిత గారు ఏదో అడుగుతున్నారు కదా, 36 ఘటనలు జరిగినాయి చూపించండి అనేటువంటిది ఏదో నేను తెలుగుదేశం పట్ల నుంచి వచ్చింది. తొందర ఏం లేదు. బుధవారం రోజు జాతీయ మీడియా, రాష్ట్ర మీడియా, నేషనల్ అండ్ లోకల్ మీడియా సాక్షిగా వీడియో ప్రజెంటేషను, ఫోటో ప్రజెంటేషను, వారి యొక్క వివరాలన్నీ కూడాను చెబుతూ ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగింది అనేటువంటిది విజువల్ ప్రజెంటేషన్ కూడాను మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ అన్నట్టు సార్ పూర్తిగా ఆవిడ హోంమంత్రి గారు ఆమె యొక్క స్టేట్మెంట్స్ అనేటువంటిది ఎలా ఉందంటే నేను లాఠీ పట్టుకుని వెళ్ళాలా, నేను తుపాకీ పట్టుకుని వెళ్ళాలా అనేటువంటిది కామెంట్స్ ఉన్నాయి కదా. జగన్ గారిని కూడా అరెస్ట్ చేయాలన్నట్టుగా ఏదో మాట్లాడినట్టున్నారు కదా. అదే సార్ ఎట్లా ఉందంటే సార్ వీళ్ళందరూ కూడాను ఇంకా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆ దృక్పథంతో ఉన్నారేమో అనిపిస్తుంది. అదే విధంగా ఆయనను కూడాను ప్రతి ఒక్కరు ఈ మధ్య ఒక ప్యాషన్ అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడాను జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఒక్కొక్కరు పులివెందుల ఎమ్మెల్యేట అంటే వాళ్ళు సర్కాస్టెడ్ గా వాళ్ళ యొక్క కక్ష, వాళ్ళ యొక్క శాడిజము, వాళ్ళ యొక్క మానసిక ఆనందం ఎలా ఉందంటే పులివెందుల ఎమ్మెల్యే అంటే ఎస్ పులివెందుల ఎమ్మెల్యేనే, కుప్పంలో ఎమ్మెల్యే అయిన తర్వాతనే ముఖ్యమంత్రి అవుతారు. ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా కుప్పం ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి అవుతారు, పులివెందుల ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఆయన ముఖ్యమంత్రి గారు అవుతారు. అది కాస్త ఎందుకంటే మీలో అంత అక్కస్ ఎందుకు అనేటువంటిది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకోటి పులివెందుల ఎమ్మెల్యేని అరెస్ట్ చేయకూడదా, ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినందుకు అంటున్నారు. అరెస్ట్ చేయండి. ఈ యొక్క వార్తలు 36 హత్యలు జరిగినాయా లేదని చూసుకోండి. అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా, ఎటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారా, మీ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఇదేమో నియంతృత్వ సామ్రాజ్యం కాదమ్మా, ఇది వచ్చేసి ప్రజాస్వామ్యటువంటి దేశము. ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోను అమలు చేస్తామనేటువంటిది నమ్మి వేశారు. ఆ మేనిఫెస్టోను మీరు అమలు చేయలేక ఈ రోజు ఆ పాత కక్షలందరూ కూడా మీ వాళ్ళందరూ కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి బ్లడ్ బుక్ రాజ్యాంగాన్ని బయట తీశారు. అంటే వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు సార్ కేసరి గారు.
రెడ్ బుక్ అంటే కనుక ఎర్ర బుక్ కదా, ఎర్ర బుక్ అంటే రక్తపాతం కూడా ఎర్రగా ఉంటది కదా, మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇదో బ్లడ్ బుక్ రాజ్యాంగం అని. అదే విధంగా కార్యకర్తలకు లోకేష్ గారు ఏం చెప్పారు, ఎన్ని హత్యలు కానీ ఎన్ని కేసులు ఎక్కువ ఉంటే వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఏంటండి, అది కూడా ఒక ఈ విధంగా హింస జరగడానికి ప్రోత్సహిస్తుంది అనేటువంటిది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఎన్నో కేసులు పెట్టించుకుంటే ఇది చేసి అది చేసి కేసులు పెట్టించుకుంటే మాకు కూడా ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుంది, గుర్తింపు వస్తుంది, లోకేష్ గారు పిలుస్తారు. ఎందుకంటే ఆయనే చెప్పారు కదా, ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి అంత ప్రాధాన్యత ఉంటుందని పదే 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 చెప్పడం వల్ల ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగము ఆయన యొక్క వ్యాఖ్యలకి ఇది దోహదం చేస్తుందేమో అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా హోంమంత్రిగా ఉన్నటువంటి ఆయన మీద ఏం కంప్లైంట్ చేయలేదా మీరు? మీరు చెప్తున్నారు ఇన్ని, ఇప్పుడు అసలు ప్రోత్సహించింది ఈయనకి హైకోర్టులో కానీ ఇతరత్ర కానీ కంప్లైంట్ చేసే అవకాశం లేదా? తప్పు కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అయితే మెడకాయ పిసికేయాలి అని అంటాం. ఇవన్నీ మరి నేరపూరితమైన ఆలోచనల కింద రావా? చంద్రబాబు నాయుడు గారు నేరుగా అక్కడ నిలబడి పోలీసు వాహనాన్ని తగలబెట్టిస్తే అది కేసుకు ఏమైందో దిక్కు దివాణం లేదండి. ఇప్పుడు మనం ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం అది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అది కూడా. అదే విధంగా ఇప్పుడు సార్ ఇప్పుడు కూడా ఏదంటే దుర్మార్గం మీరు చూడండి, మిథున్ రెడ్డి గారు మాజీ మంత్రి మాజీ ఎంపీ గారు దళిత ఎంపీ దగ్గరికి రెడ్డప్ప గారి దగ్గరికి వెళ్తే అక్కడ వీళ్ళ కారును పగలగొట్టి వీళ్ళ దౌర్జన్యం చేసేసి మళ్ళీ మిథున్ రెడ్డి గారి అనుచరులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద 70 మంది మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం వాళ్ళు 8 మంది అట, 70 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలట. ఇది ఆశ్చర్యంగా ఉంది. అదే విధంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడాను ఇంత మచ్చుమరి ఘటనలు జరిగినాయి కదా, ఆయన మహిళల పట్ల బాగా మాట్లాడుతుంటాడు, స్పీచ్లు అద్భుతంగా ఇస్తా ఉంటాడు, దేశంలో రాష్ట్రంలో ఏం జరిగినా కూడా చీల్చి చెన్నాడుతా ఉక్కు పాతాల పెడతాం అనేటువంటి ఆయన ప్రసంగాలన్నీ కూడా విన్నాను, బాగున్నాయి. కానీ ఈ మచ్చుమరి ఘటనలో బాలిక ఇంతవరకు అదృశ్యమై శవం తెలకపోతే వాళ్ళ తల్లిదండ్రులు భోజనాహారాలు మాని లబో దిబో అని కొట్టుకుంటే దిక్కు తెలియక కనీసం పరామర్శించడానికి కానీ లేదా? ఎప్పుడో సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అన్నావు కదా, ఆ సుగాలి ప్రీతినైనా పరామర్శించావా పవన్ కళ్యాణ్ గారు? సరే ఇన్ని ఘటనలు జరుగుతా ఉన్నాయి కదా, ఒక్క ఘటన మీదైనా కూడాను మీరు ఉప ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారా? లేదా మీ హోం మంత్రి గారు అంటే మీ సహచర మంత్రి గారు కనీసం విజిట్ చేశారా? ఏం జరుగుతుంది అనేటువంటిది ఏమన్నా అయితే పూర్తిగా వాళ్ళ కార్యకర్తలే కొట్టుకుంటున్నారు, వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళే మా వాళ్ళని చేసుకుంటున్నారు కదా. రాష్ట్రంలో ఎవరు జరిగినా కూడా శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు తెలుగుదేశం కార్యకర్తలకే మీరు ప్రభుత్వ ప్రతినిధులు కారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాపాడతామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినారు. అంతేగాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొట్టుకుంటున్నారు మా వాళ్ళు కాదు కదా అని మీరు వైఎస్ఆర్సీపీ అని పక్కన పెట్టి ప్రజలను పక్కన పెట్టి విడదీసేసి తెలుగుదేశం వాళ్ళకే మేము మంత్రివర్గము, తెలుగుదేశం వాళ్ళకే మా ప్రభుత్వం అంటే అది ఒప్పుకోదు. కావాలంటే మీరు రాజ్యాంగాన్ని మార్చి తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే మేము ఉంటామని ప్రభుత్వంలో ప్రమాణం చేయండి. రాజ్యాంగం ఎటు చేశారు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం తీసేసి రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చారు కదా. ఈ యొక్క పరిపాలన సంస్కరణలో కూడాను రాజ్యాంగం ఒకటి సపరేట్ చేయండి. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఆ నేరాల స్థాయిని బట్టి పదవులు ఇవ్వాలా? పదవులు ఇస్తే మర్డర్ చేసిన వాళ్ళకి మంత్రి హోదా కలిగిన పదవి అని ఇవ్వాల్సి వస్తుందేమో. అది ఎట్లా సాధ్యం అవుతుంది? అది కాదు సార్, ఓనర్షిప్ అనేది తీసుకోవాలా? అంటే ఏమన్నంటే ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, వాళ్ళు చేసుకున్నారు. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉందండి? అయినా కూడా ఈ పౌర సమాజం కూడా ఇంకా నోరిప్పాలండి. చాలు, ఇక చంద్రబాబుకు కొమ్ము కాసింది, కొంతమంది కమ్యూనిస్టులు కొంత కొమ్ము కాసింది, చాలు. ఇప్పుడు ప్రజల పట్ల ఉండండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్ల, వైఎస్ఆర్సీపీ పట్ల మీరు రావాల్సిన అవసరం లేదు. కనీసం పౌరుల పట్ల అయినా కూడా పౌర మానవ ప్రాణాలు ఆ విధంగా జరుగుతా ఉంటే బయటికి రావాలి, ప్రజా సంఘాలు బయటికి రావాలి. ఇదేమి వైఎస్ఆర్సీపీ అంటే ప్రజా సంఘాలు పార్టీలు రావాలంటే మీరు ఏ పార్టీ తోటి ఇది అక్కర్లేదు, మేము ప్రజలే ఉన్నారని అనుకుంటూ ఇంతకాలం సాగారు కదా. ఇప్పుడు మొట్టమొదటిసారిగా నిన్న కలిసి వచ్చే పార్టీలతోటి మనం ధర్నా చేయాలని అన్నారు. ఏ కూటమిలోనూ లేరు. మరి మీరు మీకు ఏ పార్టీలు ఏమైనా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉందా? ఇటువంటి ధర్నాలో పాల్గొనే పరిస్థితి ఉందా? కేసీఆర్ గారు, కూటమికి దీనికి సంబంధం లేదండి. ఇది ఒక పబ్లిక్ ఇష్యూ, ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి ఇది పార్టీ సమస్య కాదు. ఇది ఆంధ్ర సమాజం యొక్క కల్లోలిత పరిస్థితిని సూచిస్తున్నది. అంటే ఇప్పుడు అట్లా కాదు కదా. కాదు ప్రసాద్ రెడ్డి గారు,
ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి సార్. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. ఏ పార్టీ అయినా సరే రాజకీయాలకు అతీతంగా ఇటువంటి వాటి మీద స్పందించాలి. చివరి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా నాకైతే కనపడలే, స్పందించి ఉంటే సంతోషమే. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా స్పందించట్లేదు కదా, మాకు సంబంధం లేదన్నట్లు ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ అయితే అసలు వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడితేనే పట్టించుకోలేదు కదా, ఏదో మొక్కబడిగా మాట్లాడారు తప్పితే. ఈ ఆ పరిస్థితి దానికంటే ఇది చాలా తీవ్రమైన సమస్య అండి. ప్రజల మాన ప్రాణాలను తీసుకోవడం అనేది చాలా తీవ్రమైన సమస్య. అవును, ఆ విషయాన్ని ఎవరైనా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి ఖండించటం, అయ్యా ఇది రాష్ట్రానికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, మనకి వచ్చే ఇండస్ట్రియలిస్టులంతా భయపడిపోతున్నారు, పొంగనూరులో బస్ ఫ్యాక్టరీ వెళ్ళిపోయేటట్టుంది, అట్లాగే మరికొన్ని ఇండస్ట్రీస్ పారిపోయేటట్టున్నారు, ఇవేమీ చెప్పట్లేదు కదా. వరకు స్పందించకపోతే, ఎవరైతే స్పందించకపోతే వారు తప్పకుండా ఒక తప్పు చేస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. ఒకటి, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో ఒక ముస్లిం ఓట్లను తీర్చడానికి అది ఇది అక్కడక్కడ క్యాండిడేట్లు పెట్టారు, అది రాజకీయం అయిపోయింది. ఈ రోజు షర్మిల గారు కూడాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మురుసుపల్లి షర్మిల గారు తమలపాకుతో కొట్టిన ఒక ట్వీట్ వేసి వదిలిపెట్టారు. ఏం రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు లేదా? ఉన్నారు కదా ఇక్కడంతా కూడా. ఆ రషీద్ కూడా అత్యంత దారుణంగా కిరాతకంగా నరికి 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 చంపితే రాష్ట్ర ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనేటువంటి పక్కన పెట్టండి, ఇటువంటి ఘటనల వల్ల ఎలా అవుతుందంటే బయటికి రావాలంటే ఆ సీన్ చూసిన వాళ్ళు హులక్కి పడుతున్నారు. ఏం కాంగ్రెస్ పార్టీ పరామర్శించడానికి లేదా? ఏదో వైఎస్ఆర్ గారు అది ఇది ఇది ఆశయాలు రాహుల్ గాంధీ అని చెప్తున్నారు కదా. తిరుమలమ్మ గారికి ఏమైంది? అదే విధంగా నేను కమ్యూనిస్టులు కూడా ఇద్దరు కలిసి లోకేష్ గారిని కలిసారు, రామకృష్ణ గారు, ఆయన ముప్పాల గారు. నేను ఏదో దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళారేమో అనుకుంటే అది కాదనేటువంటి తర్వాత తెలిసింది. కనీసం కమ్యూనిస్టులు అయినా కూడాను రాష్ట్రానికి ప్రజలకు అవసరమైన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటు మేము అడగము, మాకు పార్టీ రాజకీయంగా మీ అవసరము అది కూడా మేము ఎప్పుడు కోరలేదు. రాజకీయంగా పక్కన పెట్టండి, మీరు మమ్మల్ని శత్రువుగా చూసినా కూడా పర్వాలేదు, కానీ రాష్ట్ర ప్రజలను ప్రేమించండి, ఆ రాష్ట్ర ప్రజలకి అండగా ఉండండి. ఆ రాష్ట్ర ప్రజలు రేపు అంతో ఇంత 1% ఓటు ఇవ్వాలన్నా ఈ రాష్ట్ర ప్రజలు మీకు తోడుగా నిలబడాలి. కనీసం రాష్ట్ర ప్రజలు తోడుగా ఉండాలనేటువంటిది కొంచెము గుర్తెరిగి ప్రవర్తించాలా అనేటువంటిది మిగతా వాళ్ళ. కరెక్టే, మీకు కూడా లౌక్యం ఉండాలి కదా మిత్రమా. మీరు లౌక్యంగా రాజకీయం చేయాలి కదా. ఆయా పార్టీలని మీకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, శత్రుపక్షాలు, మిత్రపక్షాలు అన్నీ కలుస్తున్నప్పుడు మీరు వ్యూహాత్మకంగా వాళ్ళని చేల్చాలి కదా. మీరు వెళ్ళి పోండి ఏమవుద్ది నాకు జనం ఉన్నారులే అనుకుంటే అట్లా రాజకీయాల్లో. ఇక్కడ ఒక అంశం చెప్పాలండి. యూపీలో, రాజస్థాన్ లోను, మధ్యప్రదేశ్ అనేక చోట్ల, ముఖ్యంగా యూపీ, రాజస్థాన్లలో లించింగ్ జరిగింది. మనకు తెలుసు కదా, గోవులను తీసుకెళ్తున్నారని కొన్ని వర్గాల మీద లించింగ్ జరిగింది. లించింగ్ జరిగినప్పుడు ప్రజలు తాత్కాలికంగా భయపడ్డారు. కానీ తర్వాత ఏం జరిగింది? యూపీలో, రాజస్థాన్ లో ఏం జరిగింది? తీవ్రంగా ఇది లించింగ్ చేసిన వర్గాలకి, పార్టీలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారండి. కాదు కాస్త ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవి, అటువంటి హింసా ఘటనలకు వ్యతిరేకించేవి అవన్నీ కూడా కలిసాయి. మీరు అది గమనించాలా? ఒకటి సార్, మీరు అన్నట్టు సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ కి మధ్య మొదట సఖ్యత లేదు, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు. ఉదాహరణకి చంద్రబాబు గారు మోడీ గారిని ఎంత దారుణంగా వ్యాఖ్యానించింది, అట్లాగే మోడీ గారు ఎంత దారుణంగా వ్యాఖ్యానించింది, వాళ్ళిద్దరు కలిసిపోయారు. అది ఎన్నికల సమయంలో మీరు చెప్పేది కరెక్టే, కానీ ప్రజల ఇష్యూ వచ్చినప్పుడు రాజకీయ పార్టీ స్పందించకపోతే, ఆ నాయకులు స్పందించకపోతే అవి ఏమి వామపక్షాలు, అవి ఏమి నైతికత. భారతీయ జనతా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టినటువంటి నాయకుడు ప్రజల్ని అడావుడి చేసి నానా సినిమా డైలాగులు చెప్పిన ఆయన నోరు విప్పట్లేదు కదా. అంటే వాళ్ళంతా సరెండర్ అయిపోయినట్లే కదా గవర్నమెంట్కి. ఒకటి సార్, మీరు అన్నట్టు లౌక్యం ప్రవర్తించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంటున్నారు సార్. లౌక్యం ప్రవర్తించడానికి, కలుపుకొని పోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్ గారు కానీ ఎప్పుడు వ్యతిరేకత కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నట్టు అంటే సిద్ధాంతాలు పక్కన పెట్టి, ఒక పార్టీకి సిద్ధాంతాలు ఉంటాయి సార్, సిద్ధాంతాలు పక్కన పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఈ పక్క ఆ పక్క చేతులు దాచేసి ఆ విధంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీకి సాన్నిహితంగా వాళ్ళు కలిసి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి యువతలు అంటగాగుతుంది ఏదో విధంగా. అదే విధంగా ఈ పక్క అంటగాగుతారు. ఒక లౌకిక పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ద్వేషిస్తారు.
ఇటు వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్లు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు సార్. సిద్ధాంతాల పరంగా వాళ్ళు కూడాను ఉంటే కమ్యూనిస్టులు ఉన్నారు. ఈరోజు కమ్యూనిస్టులు ఎప్పుడైనా సార్ గడిచిన 10 ఏళ్ల ముందు ఓ పక్కన పెట్టండి, ఈ కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడైనా కూడా కమ్యూనిస్టు వాళ్ళ సిద్ధాంతాలకు అనుకూలంగా వెళ్ళారా? ఎప్పుడైనా కూడాను ఏదో ఒకటి వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక ఆ అంశాలను వాళ్ళకి సంబంధించింది వ్యక్తిగతంగా వ్యక్తిత్వ బంధుత్వం పరంగా కాకుండా వాళ్ళ సిద్ధాంతాల పరంగా ఒకరైనా నడుచుకున్నారా? ఇటువంటి వారితో ఎలా సాన్నిరూపంగా ఉంటారు సార్? అట్లా కాదు మీరేమనుకోకపోతే ఓ మాట చెబుతాను. నాకేమి వ్యతిరేకత కాదు, బట్ మీకు ఆ విషయం మీద మీరు చాలా గట్టిగా ఫైట్ చేశారు. అమరావతి ఇష్యూలో రకరకాలుగా జరిగింది. రామకృష్ణ గారు విపరీతంగా విమర్శలు చేశాడు అమరావతిని. మళ్ళీ ఆయన వెళ్ళి చంద్రబాబు గారు వెనకాల నిలబడగలిగాడు. ఎందుకు నిలబడగలిగాడు? ఎక్కడ ఏమిటా రహస్యం? మరి అదేదో రామకృష్ణ మాట్లాడినప్పుడు మీరే అట్రాక్ట్ చేయగలిగి ఎట్లుండేదో మరి అవన్నీ కూడా గమనించాలి కదా. ఎన్డీఏలో చేరమన్నప్పుడు చేరితే ఇవాళ ఈ పరిస్థితులు ఉండవు కదా. ఒకటి సార్, లౌకికం అనేటువంటిది లౌకిక పార్టీగా మేము అవతరించినాం సార్. ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడాను. కావాలని అంటే నేను కావాలని ఒక థరో ఆలోచన థాట్ ప్రాసెసింగ్ లో భాగమే తప్ప మీ ఇష్టం, మీ పార్టీ అభిప్రాయాలు, మీ ప్రజలు నమ్ముకున్నటువంటి తీరు దాన్ని నేనేం కాదనట్లా. కానీ కేవలం ప్రజల మీదే నమ్మితే ప్రమాదం ఏమో అని ఈ అనుభవం చెబుతా ఉంది. 2019లో అది ఉపయోగపడింది, ప్రజలనే పూర్తిగా నమ్ముకున్నారు కాబట్టి. కానీ 2024 వచ్చేసరికి పరిస్థితులు మారుతున్నాయన్న సంగతి పార్టీ పరంగా కూడా చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉండాల్సిందేమో అనేది నా అభిప్రాయం. అన్నట్టు రాష్ట్ర ప్రయోజనాల కోసము ఏ పార్టీతో అయినా కూడాను కార్యరూపకంగా కలిసి పనిచేయడానికి రాష్ట్ర ప్రయోజనాల కోసము ఎప్పుడు కూడా జగన్ గారు వెనకాడరని ఆయన పదే చెప్పారు సార్. మీరు అన్నట్టు ఎన్నికల పరంగా అంటారా? మీరు అన్నట్టు ఏదో వాళ్ళ యొక్క సిద్ధాంతం ఓకే, డిబేట్ కోసమే నేను ఇవన్నీ డిబేట్ ఆసక్తికరంగా ఉండాలని ఉద్దేశంతో ఇవన్నీ తీసుకొచ్చాను. తారానాథ్ గారు గుడివాడ. తారానాథ్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరు 46 ఏళ్ల నుంచి పత్రికే రంగంలో ఉన్నారు కదా. అవును. ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను రెడ్ బుక్ లో పలానా వాళ్ళ పేర్లు రాసుకుంటున్నానని జిల్లా వైజ్ గా చెప్పి ఆ అంశం గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్ళిన తర్వాత ఏ వ్యవస్థ కూడా నువ్వు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్యంలో కాదు అని ఎవరు ఖండించాలా, ఎవరు చెప్పలేదు. అవును. ఆ విషయం వైఎస్ఆర్సీపీ గుర్తించాలి. అవును. అదేదో చాలా లైట్ గా తీసుకున్నారు. దానివల్ల నెల రోజులైనా 45 రోజులైనా క్యాడర్ డిమారలైజ్ అయిపోయింది అన్న అంశం వీళ్ళు గుర్తించటం లేదు. కరెక్టే. కానీ ఇప్పటికైనా సరే జనరల్గా ఏం చేస్తారు, అదే చంద్రబాబు గారు అయితే ఏం చేసేవాళ్ళు, హైకోర్టులో ఒక రిట్ వేసేవాళ్ళు ఈ రెడ్ బుక్ అని చెప్పి. వీళ్ళు ఇంతవరకు మరి ఇంకా లీగల్ టీం యాక్ట్ అయిందో లేదో తెలియదు. కోర్టుకు వెళ్ళారా? చర్య తీసుకోమని వెళ్ళారా? సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఏంటి దీని మీద? ఆయన బెయిల్ రద్దు చేయమని వెళ్ళారు కదా. అవును. ఎవరు? అయినా సరే అంటే అధికారుల యొక్క బాధ్యత నిర్వహణ జోక్యం చేసుకుంటున్నాడు, బెదిరిస్తున్నాడు అనేది వెళ్ళారు కోర్టుకు వెళ్ళారు. రైట్. నారాయణరాజు గారు, వెస్ట్ గోదావరి. నారాయణరాజు గారు నమస్కారం, మాట్లాడండి. రైట్. ఫైనల్గా ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు నేను చెప్పిన ఆర్గ్యుమెంట్స్లో ఎంతవరకు కరెక్ట్? నేను ఏదన్నా అనవసరమైన విషయాలు ప్రస్తావించాను? నాకు ఉద్దేశం వైసీపీ వాళ్ళని తప్పు పట్టడం గాను లేకపోతే ఇంకోటి చెప్పడం కాదు, కానీ ఇది ఒక థాట్ ప్రాసెసింగ్ గా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. నేనేం చెప్తానంటే మీరు తప్పు పట్టకపోవడం మీ తప్పు అవుతుంది. తప్పు చేసేటప్పుడు తప్పు అని చెప్పడం అనేది తప్పని కాదు. వ్యూహాత్మకమా లౌక్యము వ్యూహాత్మకం అనే పాయింట్. స్ట్రాటజిక్ మిస్టేక్ అది. స్ట్రాటజిక్ వ్యూహాత్మకంగా మనం తప్పు చేశాం. మీరు చెప్పిన ఎన్డీఏలో చేరి ఉంటే ఈ సమస్య వచ్చుండేది కాదు అనేది 100% కరెక్ట్. చాలా మంది ప్రజలు వైసీపీ అభిమానుల్లో ఉన్న అభిప్రాయం అదే. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరీ గిరిగీసుకుని ఉంటున్నాడు, ఆయన ఆలోచన నుంచి బయటకు రావట్లేదు అనే అభిప్రాయం ఉన్నది. అంటే ప్రజలందరి మద్దతు తనకు ఉంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఆయన ముందుకు వెళ్ళాడు. అది ఒక అంటే నవీన్ పట్నాయక్ గారు కూడా అదే చేశారు. నవీన్ పట్నాయక్ గారిని కూడా నరేంద్ర మోడీ స్వయంగా వెళ్ళి అడిగారు, మా పార్టీతో జతకట్టండి, ఎంపీ సీట్లు సర్దుబాటు చేసుకుందామని. అంటే అసెంబ్లీ మీకు ఇచ్చేస్తాము, పార్లమెంట్ మాకు ఇవ్వండి అనే దృష్టి చేశారు. ఆయన కూడా కాదన్నాడు. ఆయన కాదంటే కాదు, ఆల్మోస్ట్ కుదిరింది. కానీ పూరి
లోక్సభ సీట్ దగ్గర ఎక్కడో తగాదా వచ్చినట్టు. అవునండి, అలాగే ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే బీజేపీ తోటి వైసీపీ ఓటర్లు కాంట్రడిక్టరీగా ఉంటుందనే అభిప్రాయం మొదటి నుంచి మనకి ఉంది, నాకు కూడా ఉంది అదే అభిప్రాయం. కానీ ఇప్పుడు అదేం లేదని తేలింది కదా. స్ట్రాటజిక్ గా కలవచ్చు. చివరికి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీలకే ఎక్కువ అట్రాక్ట్ అయినట్టుగా తేలింది కదా, సిద్ధాంతం లేదు రాద్ధాంతం లేదు అనే విషయం. రైట్. ప్రసాద్ రెడ్డి గారు, శివశంకర్ గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.